కరీంనగర్ జిల్లా జమ్మికుంటలు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కాకతీయ యూనివర్సిటీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన పల్లా రాజేశ్వర్ విద్యార్థులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ తోపులాటలో పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఉద్యోగాలపై ప్రశ్నించిన రాజ్ న్యూస్ విలేకరుపై ఎమ్మెల్యే ధ్యాసం వినయ్ భాస్కర్ అనుచరులు దాడి చేశారు. దీంతో ప్రశ్నించే వారిపై దాడులు చేస్తారా అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ నాయకులు ఆందోళన దిగారు. రాక్షస పాలనకు ఇది నిదర్శనమని టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు నిరంకుశంగా ప్రశ్నించే గొంతుకను అణచివేస్తుందని విమర్శించారు. దాడి చేసిన వారిని తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో ఏదైతే వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించినటువంటి అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు స్థానికంగా ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో కాకతీయ యూనివర్సిటీకి రావడం జరిగింది. ఇలా వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న నిరుద్యోగులు, ఆడున్నటువంటి నిరుద్యోగ యువత వాళ్ళందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. అయ్యా, మనందరం కూడా సిగ్గుపడాల్సిన విషయం, ముఖ్యంగా కోరాల్సిన విషయం ఇది. ఇలా నేను అడిగింది ఏందా, నువ్వు ఎమ్మెల్సీ, నువ్వు ఇలా రైతుల పక్షాన ఉన్నావు, రైతులకు ఏం చేసినావు అని అడిగిండ్రు. ఇలా మీ ప్రభుత్వం ఏం చేస్తుంది నిరుద్యోగులకని అడిగిండ్రు. తప్పేమున్నది? మేము మా యువజన కాంగ్రెస్ పక్షాన ఒకటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. యువజన కాంగ్రెస్ పక్షాన మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీ ఎవరైతే ఇలా విలేకరులపైన దాడులు చేసిండ్రో